ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రాం ద్వారా చాలా మందికి ఆయుర్వేద చిట్కాలు ఏంటి అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగానే మొలలకి సంబంధించిన వీడియో ఈరోజు చేయబోతున్నాము. అసలు మొలలు అనేవి ఎందుకు వస్తాయి? హర్ష మొలలు అంటుంటారు, పైల్స్ అంటూ ఉంటుంటారు. మోషన్కి వెళ్ళినప్పుడు చాలా పెయిన్గా అనిపించడం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, ఒక్కొక్కసారి అయితే చాలా మంటగా అనిపించడం, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఇవి ఎందుకు వస్తాయి? మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలైనా ఉన్నాయా ములలు తగ్గించుకోవడానికి? ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యంలో అపార అనుభవం ఉన్న చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, మొలలు అన్నప్పుడు జనరల్గా అది అందరికీ చెప్పుకోలేరు, దానివల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏవైతే జలుబు దగ్గు గురించి ఎంత ఓపెన్గా డిస్కస్ చేస్తారో, నాకు మొలలు ఉన్నాయని కానీ అవి డిస్కస్ చేయలేరు. అండ్ ఇవి ఉన్నప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవాలా? అసలు ఇవి ఎందుకు వస్తాయి అంటారు? మలబద్ధత అనేది ఎక్కువ మందిలో కారణంగా ఉంటుందమ్మా. అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేది నూటిలో దాదాపు 80% 90% మందిలో కలుగుతుంటుందమ్మా. ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం కారణం ఏంటంటే తగినంత ద్రవ పదార్థాలు తీసుకోకపోవడం, ముఖ్యంగా నీరు ఇలాంటివి తీసుకోకపోవడము, ఫైబర్ రహితం అంటే పీచు లేనటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుండడము, టయానికి విశ్రాంతి తీసుకోకపోవడము, అదేవిధంగా టయానికి ఆహారం తీసుకోకపోవడము, మానసిక ఒత్తిడి, ఇలాంటి అనేక రకాల డెఫినెట్గా వస్తాయమ్మా. ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ పైల్స్ వస్తుంటాయమ్మా. కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం లేకుండా కూడా పెద్దలకు ఈ సమస్య ఉన్నప్పుడు మరి ఆ జీన్స్ ఎఫెక్ట్ వల్ల సంతానం కూడా వస్తుంటాయమ్మా కొంతమందిలో. సో ఈ పైల్స్ గురించి చెప్పుకోవాలంటే సర్వసాధారణంగా 2 రకాలుగా పైల్స్ వస్తుంటాయమ్మా. అంటే ఆభ్యంతర మొలలోని బాహ్య మొలలు అని చెప్పేసి లో మొలలు, అదేవిధంగా బాహ్య మొలలు అని చెప్పేసి 2 రకాలుగా వస్తుంటాయమ్మా. సో ఆభ్యంతర మొలలు అంటే యాక్చువల్గా ఏమంటే మోషన్ పోయినప్పుడు చేతికి అవి తగలవమ్మా. లోపల మొలలుండి పోటు, సలుపు, బాధ ఇలాంటివన్నీ ఉంటాయి. బాహ్యమలలు అంటే మోషన్ పోయినప్పుడు ఆ చేతి వేళ్ళకు తగులుతుంటాయమ్మా, అవి బాహ్యమలలు. దీన్ని ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్ అని చెప్పేసి. ఇంటర్నల్ పైల్స్ ఇంకా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందమ్మా. జనరల్ గా 2 ఇబ్బంది పెట్టేటివి. దీంతో కంపేర్ చేస్తే ఇంటర్నల్ పైల్స్ ఇంకా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల పోటు, మంట, సలుపు, బాధ, అసౌకర్యము చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. అందుకే దీని పేరు కూడా సంస్కృతంలో మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే అర్సెస్ అనేటువంటి పేరు పెట్టడం జరిగిందమ్మా. అరి అంటే శత్రువు అనేటువంటి అర్థం అమ్మా. సో శత్రువులాగా పీడించి, వేధించి, బాధించి ఈ సమస్యను మనిషిని ముప్పు తిప్పలు పెడుతుంటుంది కాబట్టి అర్సెస్ అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం కూడా జరిగిందమ్మా. హర్షో వ్యాధి అని చెప్పేసి. సో ఈ రకాలమా కొంతమందిలో రక్తం పడేటువంటి పరిస్థితి ఉంటుంది, కొంతమందికి రక్తం పడదు, కొంతమందికి నొప్పి, పోటు, సలుపు, బాధ ఉంటాయి, కొంతమందికి అలాంటివి ఉండవు. ఇలా రకరకాల లక్షణాలు ఉంటాయమ్మా. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి ఇంటర్నల్ పైల్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్ పైల్స్ కానివ్వండి, రక్తంతో కూడినటువంటి మొలలు కానివ్వండి, రక్తం పడకుండా ఇతర లక్షణాలు ఉన్నటువంటి మొలలు కానివ్వండి, ఏ పైల్స్ అయినా చక్కటి ఉపయోగకరంగా ఇక మనం చెప్పుకోబెట్టిన ఔషధం పనిచేస్తున్నాం. దీన్నే ఈ పైల్స్ ని హెమరాయిడ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అదేవిధంగా మీరు అన్నట్లు అర్షమొలలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, కొంతమంది మొలలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. పేర్లు ఏవైనా సమస్య మాత్రం ఒకటమ్మా, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొంతమందికి మరి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ కొన్నాళ్ళు బాగుండి మళ్ళీ మొదలవుతుందమ్మా. ఈ పరిస్థితి కూడా కొంతమందిలో కలుగుతుంటుంది. ఏది ఏమైనప్పటికీ చక్కటి ఫార్ములా చెప్తాను చూడమ్మా. దీనికి కావాల్సిన పదార్థం అమ్మా, చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక పదార్థం అమ్మా, కుంకుడుకాయ. జనరల్ గా హెయిర్ వాష్ కోసం. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో చాలా మంది ఏమనుకుంటారంటమ్మా, కేవలము హెయిర్ వాష్ కోసమే చెప్పేసి ఈ కుక్కుడుకాయని వాడుతుంటారమ్మా. సో సౌందర్య సాధనాలు కూడా కొంతమంది వాడుతుంటారు. ఇంటర్నల్ కూడా వాడుకోవచ్చమ్మా. ఈ కూకుడుకాయ చాలా జబ్బులకు పనిచేస్తుందమ్మా. రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది, తర్వాత అలర్జీని తగ్గేందుకు ఉపయోగపడుతుంది, రక్త వ్యాధులు, చర్మ వ్యాధులు రాకుండా ఉండేందుకు, వచ్చిన వ్యాధులు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన దేహంలో రక్తంలో ఇస్నోఫిల్స్ అనేటువంటి కణాలు పెరగడం వల్ల అలర్జీ లక్షణాలు వస్తుంటాయి, ఈ అలర్జీ తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఆయాసం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఊపిరితిత్తులకు మంచి శక్తిని కలగజేసి ఆయాసం రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడుతుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది.
మనం తినచ్చు. అవునమ్మా, అవును తల్లి, అదే మీరు చాలా ఆశ్చర్యపోతారమ్మా. ఇంటర్నల్ కూడా వాడుకోవచ్చమ్మా. ఎలాగంటే చెప్తాను చూడమ్మా. ఇప్పుడు కుంకుడుకాయలు మనం దంచితే లోపల విత్తనం తొలగిస్తే ఇలాంటి పెచ్చులు ఉంటాయమ్మా. లోపల విత్తనాలు తొలగిస్తే ఇలాంటి పెచ్చులు తీసుకోవాలి. సో డోలు ఉంది కదా తల్లి. సో ఇలాంటి పెచ్చులు చూడండి అమ్మా, మీకు కూడా ఐడియా ఉంటుంది. ఇక్కడ చూడమ్మా, సో ఆ విత్తనాలు తీసేయాలమ్మా. సో ఆ పెచ్చులని కాస్త ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కాస్త నీళ్లు పోసేసి నానబెట్టేసేసి మెత్తగా నూరేసేయాలమ్మా. నూరేసేసి మాత్ర పాకం వచ్చిన తర్వాత ఇలాంటి మాత్రలు తయారు చేసుకోవాలి. అంటే వాటిని చుట్టేయాలమ్మా ఈ సైజు. అంటే ఒక శనగింజ ప్రమాణం చుట్టేయాలమ్మా. చాలా ఈజీగా అమ్మా. ఇంత ఒక గంటలో మెడిసిన్ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా చుట్టేసి డ్రై చేసేయాలమ్మా. నీళ్ళు అలాగే పెట్టేసేస్తే ఓన్లీ కుంకుడుకాయలేనా సార్? అంతేమ్మా, ఏం లేదమ్మా, జస్ట్ కుంకుడుకాయ. చాలా ఆశ్చర్యపోతారు, అదే చెప్పాను కదమ్మా. సో ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ గోళీలని ఒక రోజు కానీ 2 రోజులు కానీ డ్రై చేస్తే బాగా డ్రై అయిపోతాయమ్మా. ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకటి, రాత్రి ఆహారం తర్వాత ఒకటి. అంటే ఆహారం టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ కానీ భోజనం కానమ్మా తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత ఒక గోలి ఒక మాత్రం మింగేసేసి, ఒకవేళ రక్తం పడేటువంటి మొలలు అయితే మజ్జిగతో తీసుకుంటే మంచిదమ్మా. అలా కాకుండా రక్తం పడనటువంటి మొలలు అయితే వాటర్తో తీసుకోవచ్చు. అంతేమ్మా, వేసుకొని వాటర్ తాగొచ్చు, లేకపోతే మజ్జిగ తాగొచ్చు. ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్ ఉండి ఒకసారి రక్తం పడుతుంటుంది, ఒకసారి రక్తం పడకుండా ఉంటుంది, ఎట్లా చెప్పుకోలేరమ్మా. అట్లాంటప్పుడు వాళ్ళకు ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు. మజ్జిగతో తీసుకోవచ్చు, నీళ్ళతో తీసుకోవచ్చు. సో జనరల్గా ఏమంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ హర్షమలలు ఉన్నప్పుడు నీళ్ళ కంటే కూడా మజ్జిగ చాలా మంచిదని చెప్తారు. కాబట్టి మిగతా అనేక రకాలైనటువంటి ఔషధాలకు కూడా మజ్జిగ అనుపానంగా వాడతారమ్మా. సో కాబట్టి అంటే ఒక మజ్జిగ తీసుకోవడం మంచిది. కానటువంటి వాళ్ళు నీళ్ళు తీసుకోవచ్చు. ఎవరికి ఏది ఎప్పుడు ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు. సో ఉదయం ఒక గోలి మింగేసేసి నేను చెప్పినట్లు మజ్జిగ కానీ నీళ్లు కానీ వాడుకోవాలి. అదేవిధంగా రాత్రిపూట కూడా ఆహారం తర్వాత ఒక గోలి మింగేసి మజ్జిగ కానీ నీళ్లు కానీ వాడుకోవాలి, తీసుకోవాలి. ఎన్నాళ్ళలో తగ్గుతుంది సార్? ఎగ్జాక్ట్లీ మా ఈ శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి అవస్థను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయమ్మా. కొంతమందికి ఒక 2 weeks లో రిజల్ట్ వస్తుందమ్మా. కొంతమందికి దాదాపు 4 weeks, 3 weeks, 4 weeks కూడా పడుతుంది. దీనికి తోడు కూడా ఉంటే వాళ్ళు పాటించేటువంటి నియమాలు కూడా అవసరమ్మా. నేను చెప్పినట్లు ఫైబర్ ఆహారం బాగా తీసుకోవాలి. అంటే పీచు ఉన్నటువంటి పీచు ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి. అంటే డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇవి బాగా తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువ తాగుతుండాలి. అదేవిధంగా రోజు కాస్త వ్యాయామం చేస్తుండాలి. సమయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి వాడకుండా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తగా ఉంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధం వాడుకోవడం వల్ల మరి చాలా స్పీడ్గా కంట్రోల్ అయిపోతుంది ఆ సమస్య. సో ఆయుర్వేద వైద్యంలో ఇంత ఉంది. నేను ఎప్పుడూ చూడలేదు. కుంకుడుకాయలు అంటే మన హెయిర్ వాష్కి మాత్రమే యూస్ చేస్తాము, లేకపోతే అవుటర్ బ్యూటీ కోసం యూస్ చేస్తామని. కానీ ఇప్పుడు ఇంటేక్ కూడా తీసుకోవచ్చు. దీన్ని ఒక మెడిసిన్గా తీసుకుంటే పైల్స్ అనేది పూర్తిగా తొలగిపోతుందని చెప్తున్నారు డాక్టర్ గారు. సో ఎవరికైనా ఎక్కువగా తట్టుకోలేంత పైల్స్ ఉన్నా, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా దీన్ని యూస్ చేసి చూడండి. ఒక 1 month 2 monthsకి పూర్తిగా తగ్గిపోతాయని చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకెలాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.